ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీకి ఊహించని షాక్ తగిలింది. ఉన్నట్టుండి 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని వదిలిపెట్టి ప్రత్యామ్నాయ చాట్ బాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు నెత్తిన పెట్టుకున్న యూజర్లు ఇలా అకస్మాత్తుగా ఆగ్రహం వెలిబుచ్చడం వెనుక అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం అసలు కారణం. ఓపెన్ ఏఐ తన ఏఐ మోడళ్లను అమెరికా రక్షణ శాఖ రహస్య నెట్వర్క్లలో ఉపయోగించుకునేలా గత వారం ఒప్పందంపై సంతకం చేసింది. ఏఐ సాంకేతికతను మిలిటరీ అవసరాలకు ఇంకా నిఘా పనులకు ఉపయోగించడం నైతిక విలువలకే విరుద్ధమని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం నచ్చని యూజర్లు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా క్విట్ చాట్ జీపీటీ ఉద్యమం సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఇప్పుడు ఊపందుకోవడంతో పెద్ద సంఖ్యలో చాట్ జీపీటీని బాయ్కాట్ చేసి వెళ్లిపోతున్నారు. తమ ఫోన్లలో నుంచి చాట్ జీపీటీ యాప్ను డిలీట్ చేసేస్తున్నారు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం గత శనివారం ఒక్కరోజే అమెరికాలో చాట్ జీపీటీ యాప్ అన్ఇన్స్టాల్లు 295% పెరిగాయి. వినియోగదారుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని చాలా హడావిడిగా చేశామని, స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అంగీకరించారు. పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. పెంటగన్తో చేసుకున్న ఒప్పందంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి అమెరికా రక్షణ శాఖ గతంలో ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్ను ఉపయోగించేది. ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ మోడల్ను అమెరికా మిలిటరీ అపరిమితంగా ఎలాంటి నియంత్రణలు లేకుండా వినియోగించుకునేందుకు యాక్సెస్ ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. అయితే అందుకు ఆంథ్రోపిక్ అంగీకరించలేదు. దాంతో ట్రంప్ ఆంథ్రోపిక్ కు గుడ్ బై చెప్పి ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకున్నారు. ఆంథ్రోపిక్ నో చెబితే ఓపెన్ ఏఐ ఓకే చెప్పడం పట్ల యూజర్లు మండిపడుతున్నారు. ఈ ఒప్పందానికి నిరసనగా చాట్ జీపీటీని వదిలేసి ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ చాట్ బాట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీని వెనక్కి నెట్టి క్లాడ్ టాప్ ప్లేస్కు చేరుకుంది.